నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నీలితొట్ల వీధిలో ఇటీవల అతిసార వ్యాధితో 3 వ్యక్తులు చనిపోయారనే ఆరోపణలపై అధికారులు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ వాటర్ కలుషితం కాలేదని తేలడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టణంలోని అన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నీటిని పరీక్షించాలని ఆదేశించారు. ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో అధికారులు పట్టణంలోని పలు ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్ల వద్ద నీరుని సేకరించి టెస్టులకు పంపించారు. అయితే నీలితొట్టి వీధిలో ఓ వాటర్ ప్లాంట్లోని నీరు కలుషితమైందని ల్యాబ్ రిపోర్టులో తేలడంతో ప్రొప్రైటర్ ఖుర్షద్ హుస్సేన్కు నోటీసులు ఇచ్చి ప్లాంట్ను ఆర్డీఓ నాగజ్యోతి సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ రావడంతోనే సీజ్ చేయడం జరిగిందని తెలిపారు అధికారులు. ఫుడ్ పాయిజన్ పై కూడా ఆరా తీస్తున్నామన్నారు. ఎవరూ భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నీలితొట్ల వీధిలో 27వ తారీఖు సమాచారం అందడంతో ఇక్కడ నీటి కాలుష్యం వల్ల ప్రజలకి మోషన్స్, వామిటింగ్స్, తర్వాత డిహైడ్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సమాచారం అందడంతో ఆ రోజు నుంచి కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మున్సిపల్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ఇంటింటి సర్వే చేసి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం మరియు శానిటేషన్ కానీ ఏవైనా ఎక్కడైనా తేడా ఉంటే ముందు జాగ్రత్తగా అన్నీ కూడా శుభ్రంగా చేయడం, తర్వాత పైప్ లైన్స్ కూడా అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఇక్కడ మనము మున్సిపల్ వాటర్ మరియు ఇక్కడ నీటితొట్ల వీధిలో ఇక్కడ ఉన్న 2 మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా టెస్టింగ్కి మనము కర్నూలు రీజనల్ టెస్టింగ్ ల్యాబ్కి 12 శాంపిల్స్ని పంపడం